డ్రామా కంపెనీలో ఇట్స్ గేమ్ టైమ్. ఆల్రైట్, సో మ్యూజికల్ చైర్ విత్ అ ట్విస్ట్. సో 9 chairs 9 members ఈ గేమ్ ఆడతారు. కానీ ఇప్పుడు ఈ చైర్ మీద మీరు ఈ పోస్టర్స్ చూస్తున్నారు కదా, ఓకే, ఎవరు వెళ్ళి ఏ చైర్ మీద కూర్చుంటారో ఆ చైర్ కి అతికి ఉన్న ఆ పోజ్ వాళ్ళు కరెక్ట్ గా యాజ్ ఇట్ ఇస్ దింపాలి. సో జాగ్రత్తగా అది ఆలోచించుకొని చైర్ ని చూస్ చేయండి. ఓకేనా? ఓకే. సో 9 members ఎవరు రాబోతున్నారు ఆడడానికి? ఐ థింక్ ఇక్కడ చంద్రముఖి గారు రండి, పక్కనున్న రామలక్ష్మి వస్తే రాములమ్మ, యాజ్ ఇట్ ఇస్ నటుకుమారి గారు, అమ్మో దేవసేన రా, మరి ఇటువైపు మహానటి సావిత్రి గారు, వెంకటపతి రాజు, పౌరుషం ఎక్కడా రండి, అరుంధతి గారు రండి. సో 9 chairs కి 9 members ప్రస్తుతానికి సెట్ అయిపోయారు. ఏదో వాళ్ళు చూసారా చూడలేదు తెలియదు కానీ ఏదో ఒక చైర్ చూస్ చేసుకున్నారు. యాజ్ ఇట్ ఇస్ మ్యూజికల్ చైర్స్ లో మ్యూజిక్ ఎలా స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అవ్వగానే తిరగడం స్టార్ట్ చేయండి. స్టాప్ అవ్వగానే మీ దగ్గర ఉన్న ఏ చైర్ ఉందో దానిలో కూర్చోవాలి. కరెక్ట్ గా దానికి అతుకున్న పోజ్ పెట్టాలి. కరెక్ట్ గా పెడితే యువర్ ఇన్ ద గేమ్, పెట్టకపోతే అవుట్ ఆఫ్ ద గేమ్. అండ్ మా రాజమాత డిసిజన్ ఇస్ ద ఫైనల్ డిసిజన్, నో ఆర్గ్యుమెంట్. మ్యూజిక్ ప్లీజ్. తమలేమో అదిరిపాయ, తమలేమో అదిరిపాయ, తమలేమో అదిరిపాయ, తుంకెదే దేవరాయ. తుముబర లేచిపాయ, తుముబర లేచిపాయ, తుముబర. సో ఫస్ట్ నటుకుమారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. నటుకుమారి గారు ఫస్ట్ పోజ్ చూద్దాము. అటు వెళ్ళండి. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్, అది కానీ ఎగురుతూ మీరు ఆ పోజ్ వేయాలి. ఓకే, కావాలంటే చైర్ మీద నుంచొని అలా ఫ్లై అవుతూ 3, 2, 1. నెక్స్ట్, ఓ నుంచో అమ్మా, నుంచో అమ్మా, పోజ్ లో కిస్సింగ్ ఉంది అమ్మా. ఎందుకమ్మా ఈ అదృష్టం? రంగమ్మ, అవును ఇప్పుడు రంగమ్మ వంగాలి, బాగా వెనక్కి వంగాలి. ఇట్స్ లైక్ ద షారుఖ్ ఖాన్. రాజమాత ఏమంటారు? నెక్స్ట్ అందరిది చూసిన తర్వాత ఫైనల్ గా ఒకరు. ఓకే, డన్. కూర్చోండి. ఓహో, ఈ గెటప్ కి మీరు కరెక్ట్ గా ఉన్నారంటే మరి ఇటువైపు ఎవరు రావాలి? రిక్రియేషన్ అమ్మాయితో కూడా చేయొచ్చు కదా. కుర్తా ధోతి వేసుకున్న అమ్మాయి ఎవరు ఇక్కడ? మీకు ఇక్కడ కనిపిస్తే తీసుకొని రండి. సరే నువ్వు రజారా. ఆటగాడే. ఒక్క నిమిషం. అమ్మా అమ్మా, నువ్వు నార్మల్ గా మాట్లాడు. అమ్మా అది మాట్లాడు, అలా మాట్లాడు. నీ కొడుకు నీ మాట తప్ప ఇంకెవడి మాట వినడమ్మా. నువ్వు నా కొడుకు వద్దురా, నీ ఏమైనా చెప్పేస్తాను మళ్ళీ. నీ ఇష్టమే నా ఇష్టమమ్మా. అయితే బయటికి వెళ్ళిపోరా. డబ్బులు ఎత్తావు మరి? ఇలా నువ్వు తయారవుతావు తెలుసుంటే ఇలా ఎత్తి పట్టుకునేదాన్ని కదరా. ఆ రోజు నీళ్ళు వదిలేసేదాన్ని. సరే అమ్మా, ఎల్లనా వద్దా? నేను చెప్పను. నేను ఫైనల్ గా ఎవరు పోస్ట్ బాగా చేశారు అనేది మాత్రమే నేను చెప్పాను. వాళ్ళకి మీరేమో, నాకు మీరే అమ్మా. మీరు మాట ఇస్తే నేను ఆజ్ఞాపిస్తానమ్మా. రాజమాత గారు, ఈ రంగుల తర్వాత మాకు కూడా రంగులే. అరుంధతి గారు లేగండి. నాట్ బ్యాడ్, కమాన్. లకలక. యాక్చువల్లీ మ్యాటర్ చెప్తా, అది చేయడానికి వంగదు. వంగినా కూడా కాస్ట్యూమర్ ఇటా టాకా వేసి చచ్చారనమాట. చూడరు, కంగారు పడద్దు, నువ్వు చేసే ఊడుతుందబ్బా, టాకా వేసారు ప్రతి చోట. ట్రై చేయి. వెరీ వెరీ సింపుల్. ఓ ఇప్పుడు చెప్పండి, ఎవరిని పిలువబోతున్నారు? చిన్న పిల్లలతో చేయమని చెప్పలేదు అమ్మాయి. అది చిన్న పిల్లలు. నువ్వు కూర్చుంటావా?
కనీసం మీ హైట్ గానీ మీ వెయిట్ గానీ ఉండాలి. అయితే మనం నవీన్ గారు మీరు రండి. కాదండి, అక్కడ అమ్మాయి అబ్బాయి ఉందండి. మాకు తెలుసు, మీరు కూర్చోండి. అవునమ్మా. ఒక నిమిషం. ఏదో తేడాగా ఉందేంటి? ఎవరైనా పోజు పెట్టేటప్పుడు అడగాల, వీడు తిన్నాం కదా బల్లెక్కేటెక్కడేంటండి వచ్చి. మహానటి గారు రండి. ఐషు పోజ్ బాగుంది. సింపుల్ పోజ్ రా. వాట్ ఏ క్యూట్ గర్ల్. సరిపోయింది, వెళ్ళి కూర్చో. లేకండి. ఇది కూడా అబ్బాయి అమ్మాయి. దీనికి అబ్బాయి కావాలా ఖచ్చితంగా. ఏ నా మిత్రుడు కూడా వచ్చాడు నాతో పాటు ఆడడానికి. ఎవరు? నరేష్ అయితే మేము ఒప్పుకోము. అతను కూడా రజనీకాంతే. అవునా? పిలవండి అయితే. ఎస్, డాక్టర్ వసీకర్ ఆది గారు రావాలి. అది నేనేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే వయసులో పెద్దోడు కింద ఉండకూడదు, గుర్తుపెట్టుకో. ఎవరో నేను నీకన్నా పెద్దోడు కాబట్టి పైన ఉండాలి, కింద నువ్వు పెద్దోడైనా పర్లేదు, ఒకసారి ట్రై చేద్దాం. ఒకవేళ అది అవ్వకపోతే నేను ఉంటా. ఓకే. ఈ దెబ్బతో ఇద్దరు జీవితాలు పోతాయిరా. అయ్యో అయ్యో అమ్మ బాబోయ్. కరెక్ట్ గా ఎక్కరా పోజు బట్టి ఆడుకుంటాను భయ్యా. మేడం, ఈసారి రాకపోతే నువ్వు కింద రావాలి. అంతే. సూపర్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో రాజ్మాత, ఇప్పుడు మీరు ఎంత మందిని ఎలిమినేట్ చేయబోతున్నారు? ఇంతమందిలో ఒక్కరే కొంచెం ఆ పోజ్ కరెక్ట్ గా చేయలేదు. ఎవరు? సారీ భవానీ, యువర్ అవుట్. ఆల్ రైట్, రష్మి గారు, మ్యామ్, బిఫోర్ వి స్టార్ట్ ద గేమ్, నాకెందుకు ఇక్కడ 7 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, వీళ్ళు ఇద్దరు మాత్రమే ఆడ్ అవుట్ ఆఫ్ మ్యాన్ లా కనబడుతున్నారు. కాబట్టి మన వెన్నెల అండ్ కాంచన వీళ్ళిద్దరూ జాయిన్ అయితే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజమాత గారు సెలవు ఇప్పించినందుకు. ఆల్ రైట్, కాంచన అండ్ వెన్నెల వచ్చేసారు కాబట్టి 3, 2, 1 మ్యూజిక్. నువ్వు దీపామృతం బేబీ, నువ్వు పంచామృతం బేబీ, నువ్వు పూల నందనం. మహానటి నటకుమారి పోస్ ఎదిరిపోయింది. ఆల్ రైట్, నైస్. కాస్ట్యూమ్ కరెక్ట్, ఫేవరబుల్ గా ఉంది. ఓ ఓ స్లో. మహానటి సెంటర్ కి వచ్చాడమ్మా. ఈ డ్రెస్ లో కొంచెం కష్టమేలే. నటకుమారి గారు లేగండి. ఉట్ట. ఓహో బా, ఈమెకి ఇంత సింపుల్ పడ్డం అనేది. చలో రెడీ. సూపర్. ఆల్ రైట్, సో ఈ పోజ్ చేయడానికి మీరు చూస్ చేసుకున్న అబ్బాయి ఎవరు? అబ్బాయి కావాలా, అమ్మాయి వద్దా? మ్యామ్, రాజమాత ఏమంటారు? అమ్మాయితో కూడా చేసుకోవచ్చా? బాను, మీరు ఎలా కంఫర్టబుల్ అయితే అలా. నేను అమ్మాయితో చాలా కంఫర్టబుల్ మేడం. నన్నెందుకు రుద్దుతున్నావు? నరేష్ ఎందుకు ట్రై చేయట్లేదు? వాడు ఏమిటండి మీరు మాట్లాడేది? కాదు, వంగడం కాదు, ఎత్తుకొని నించోవాల్సి వస్తుంది ఆ పోజ్ కి. రివర్స్ లో నేనే ఇట్లా. నా మనసు చచ్చిపోయింది. రామ్ రారా. ఓకే. So sweet. All right. The planning దేవసేన. సాంప్రదాయిని
సుప్పిని సుద్ద పూసని థ్యాంక్ యూ కమాన్ చంద్రముఖి గారు. ఓ ఆ ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. చిన్నోడే బేటకొచ్చాడే కుక్క కలిసిందారా నీకు? కుక్క కలిసిందారా నీకు? ఏయ్ కుక్కని ఎందుకు బ్యాట్ చేస్తున్నావు? సూపర్ నౌ ఫైనలీ నైస్ సూపర్. సో ఇందుజ గారు మరి ఈ రౌండ్ తర్వాత ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నాము? అట్ ద సేమ్ టైం ఈ గేమ్ ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నామా ఆర్ ఇస్ ఇట్ డన్? వీళ్ళు చేసిన ఈ విన్యాసాలన్నీ చూసిన తర్వాత నాకు మతిపోయింది కాబట్టి ఈ గేమ్ ని ఇక్కడతో సమాప్తం చేస్తే రాజమాత ఫన్ గా జరిగిన మ్యూజికల్ చైర్స్ విత్ పోజెస్ ఎలా అనిపించింది? అసలు ఆ కాస్ట్యూమ్స్ లో ఆ పోజెస్ పెట్టడం ఎంత కష్టం తెలుసా? వీళ్ళందరికీ కూడా ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. Thank you Nija garu, and thank you so much ladies. Thank you for the participation. Thank you.